హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ శారీ వచ్చేసి ఈ శారీని మా అమ్మకి తీసుకున్నాము. ఇది ఎలా అంటే చెన్నై షాపింగ్ మాల్ లో సౌత్ ఇండియాలో ఈ చీర అన్నది ఆఫర్ లో తీసుకున్నాము. ఇది వచ్చేసి 5400 అనుకో, 395 అంటే 7000 ఉండేది, ఆఫర్ లో 5400కి వచ్చింది. ఇది చూడండి, ఇది బార్డర్ ఇలా వచ్చింది, ఈ బూటాస్ ఇలా వచ్చి పళ్ళు ఇలా వచ్చింది. దీనికి బ్లౌజ్ అనేది ఇట్లా వచ్చింది, ఈ కలర్ లా బ్లౌజ్ అనేది చూడండి ఈ కలర్ వచ్చింది. దీనికి ఇది కాంబినేషన్ గా ఇలా ఇచ్చిండు, బాగా ఆపోజిట్ ఇలా ఇచ్చిండు. దీనికి ఇక కొంగులు కట్టమని విప్పినాము, ఇంకా కట్టలేము కొంగులు. ఇది వచ్చేసి శారీ. ఇప్పుడు బ్లౌజ్ అనేది మేము ఎలా కట్ చేస్తామో చూడండి. బ్లౌజ్ ఇది ఆది బ్లౌజ్, దీన్ని జారకుండా, ఇది జారుతుందంట, ఇంకా జర సన్నగా అయింది, ఇది జారుతుందంట. జారకుండా ఎలా కట్ చేయాలో ఒకసారి నేను చూపిస్తాను. దీనికి పైపింగ్ వచ్చేసి పైపింగ్ కోసమని క్లాత్ ను ఇలా వెతుక్కున్నాము. ఇది కరెక్ట్ ఇంకా కలుస్తలేదు, చూస్తాము, వేరేది కలిస్తే తీసుకుంటాము. ఇది ఇది పైపింగ్ కి సన్నగా పైపింగ్ వేసి కుడతాం అనుకుంటున్నాము. చూడండి, ఈ శారీని ఇక పక్కన పెట్టేసి కటింగ్ లోకి వెళ్ళిపోదాము. లైనింగ్ వచ్చేసి మీటర్ తీసుకున్నాను. మీటర్ లా కొంచెం సంక బట్టలు అవి ఏమి పడకుండా అని మీటర్ తీసుకొని ఇలా ఐరన్ చేసేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఐరన్ చేసేసి దీన్ని కూడా మడతలు ఫోల్డింగ్ తోటి ఉంటుందని దీన్ని కూడా ఐరన్ చేసేసినాను. చూడండి, దీన్ని పక్కన పెట్టేస్తున్నా. ఫస్ట్ లైనింగ్ కట్ చేద్దాము. చూడండి కింద మడత అన్నది ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి దీన్ని ఇలా సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కానీ ఇది సమానం ఉండేలా కట్ చేసుకోవాలి. సమానం కటింగ్ రాదు అనుకోండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే స్కేల్ తోటి లైన్ గీసి స్ట్రేట్ గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత సైజ్ బ్లౌజ్ ఉంటది కదా, దీంతో ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కు ఓన్లీ బ్యాక్ పార్టే ఇలా పట్టుకోవాలి. పట్టుకొని ఇది చుట్టుకొలత, కింద చుట్టుకొలతను ఇలా పెట్టేసుకోవాలి. డాట్ కోసం కొంచెం వదిలిపెట్టి కరెక్ట్ కుట్టుది ఒకటి, నెక్స్ట్ ఎక్స్ట్రా కుట్లది ఇక్కడ వరకు అని ఇలా పెట్టేసినాను. పెట్టేసిన తర్వాత దీన్ని స్కేల్ తోటి కుట్టుకని స్కేల్ తోటి ఇలా మార్క్ చేస్తున్నాను. స్కేల్ తో ఇలా మార్క్ చేసినాను. నెక్స్ట్ వచ్చేసి చుట్టుకొలత అయిపోయింది కదా, హైట్. ఇది హైట్. ఈ కుట్టుకని వదిలేసిన ఈ లైన్ నుంచి ఇది హైట్. కరెక్ట్ కుట్టుతో సహా పెట్టేసిన, కరెక్ట్ ఇక్కడ ఉంది కుట్టుకి ఇక్కడికని. నెక్స్ట్ నేను వేళ్ళతో చూపిస్తున్నాను. వేళ్ళతోని ఎలా పెట్టుకుంటారో చూడండి. టైట్ 3 ఏళ్ళు, సన్నగా ఉంటది కాబట్టి మళ్ళీ జారుతుంది అన్నది, ఇంకా షోల్డరు టైట్ 3 ఏళ్ళు. టేప్ తో అయితే ఇది 1.8 వస్తుంది. టేప్ తో అయితే 1.8 ఇలా ఇది వచ్చేసి 1.8 ఇలా వస్తుంది. నెక్స్ట్ ఈ పీటీ అంటే షోల్డర్ వచ్చేసి మనం ఇక్కడ నెక్ కోసం మనం వదిలేసినాం కదా, ఇక్కడి నుండి ఇలా పెట్టుకోవాలి. ఇది షోల్డర్. నెక్స్ట్ ఇది చంక, ఈ లైన్ గీసినాం కదా, ఆ లైన్ దగ్గర నుండి చంక అన్నది ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది నెక్. ఈ పాయింట్స్ గుర్తుంచుకుంటే చాలు. హైట్, చుట్టుకొలత, ఈ 4 పాయింట్లు గుర్తుంచుకుంటే, ఈ చుట్టుకొలత, ఇది హైట్, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది షోల్డర్, ఈ హైట్, ఈ 4 పాయింట్స్ గుర్తుంచుకుంటే బ్యాక్ పార్ట్ చాలా ఈజీగా ఉంటది. చూడండి,
దీన్ని నేను లైన్లు ఇలా గీస్తున్నాను. అసలు డీప్ అన్నదే పెట్టకమన్నది, డీప్ అస్సలే వద్దంట, అందుకే డీప్ ఎక్కువ తీసుకుంటలేను. ఇది మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది హోల్చుకోలేం కదా, ఒక్కసారి చూసుకుందాం. సన్నగా ఉంటది కాబట్టి అంత ఎక్కువ రాదు చంక, కాకపోతే ఒక్కసారి చెక్ చేసుకుందాం. చూడండి, జస్ట్ కొంచెం వచ్చింది. ఈ పాయింట్ వచ్చేసి కొంచెం ఇక్కడికి వచ్చింది. ఇది 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 పట్టు చీర కదా, కొంచెం డీప్ అంట. ఇది నెక్ షేప్, ఇక్కడ నుంచి ఇది 4 వేలు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది 4 వేలు. ఈ 4 వేలకు కొంచెం పైనుండి ఇలా వేసుకోవాలి. ఇది 1.5, చూడండి, ఇది క్లారిటీగా 1.5 ఉంది. ఇది బ్యాక్ పార్ట్. చూడండి, అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఇలా కట్ చేసి